హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియోలో మెంతాకు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా మెంతాకు పచ్చడి ప్రిపేర్ చేసినట్లయితే చాలా రుచిగా ఉంటుంది. మార్నింగ్ హడావిడిగా చట్నీ చేసే పని లేకుండా ఈ పచ్చడి చేసి పెట్టుకుంటే సరిపోతుంది. రైస్లోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కోసం ఫ్రెష్గా ఉన్న 2 కట్టల మెంతాకును క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 10 ఎండుమిరపకాయలను పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని తీసేసిన తర్వాత అదే ప్యాన్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న మెంతాకుని వేసుకోవాలి. ఈ మెంతాకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మెంతాకు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలను పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిలోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, చిన్న నిమ్మకాయ అంత సైజ్ చింతపండు వేసుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలోకే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతాకుని వేసుకోవాలి. దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఈ పచ్చడికి తాలింపు పెట్టడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 8 వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలి. ఈ తాలింపు మొత్తం పచ్చడిలో కలిసేలాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతాకు పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసి కలిపి తింటే సూపర్గా ఉంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.